అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుడ్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు యూటరైన్ సెప్టమ్, అంటే గర్భసంచిలో చిన్న పొర లేదా గోడ లాంటిది అన్నమాట. ఎందుకు ఈ టాపిక్ అనేది మనకి ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గర్భసంచిలో పొర అనేది పుట్టుకతో వస్తుంది. ఇది ఒక బర్త్ డిఫెక్ట్ అన్నమాట. సో దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే అమ్మాయిలు రజస్వలు అవ్వటంలో కానీ వాళ్ళకి ఋతుక్రమంలో కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో చాలా మటుకు ఇది గుర్తించకుండానే చాలామంది లేడీస్ ప్రెగ్నెంట్ అయిపోవచ్చు. ఏ ఇబ్బంది లేకుండా 9 నెలలు గడవచ్చు. తర్వాత డెలివరీ టైంలో అనుకోకుండా ఏ సిజేరియన్ టైంలోనో కానీ డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఈ లోపల గర్భసంచి లోపల ఈ పొర అనేది గుర్తించవచ్చు. ఓకే, కాకపోతే అందరికీ ఇంత సులువుగా ఉండదు. కొంతమందికి దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే ఈ పొర అనేది కరెక్ట్గా సెంటర్లో ఉండి చాలా థిక్గా ఉండి గర్భసంచి మొత్తం ఆక్యుపై చేస్తున్నప్పుడు ఆ పిండం అనేది పోయి గర్భసంచికి అతుక్కునే చోట ఇది ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉండొచ్చు. ఇంప్లాంటేషన్ ఆఫ్ ది ఎంబ్రియోలో ప్రాబ్లం ఉంటుంది. సెకండ్, వాళ్ళకి రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఎక్కువ శాతం 5th మంత్ 6th మంత్ ఆ విధంగా అబార్షన్స్, ప్రీటర్మ్ డెలివరీస్, లేదా బేబీ మాల్ పొజిషన్లో ఉండడం అంటే ఎదురు కాళ్ళతో ఉండడం, అడ్డంగా ఉండడం, ఇలాంటి ఇబ్బందులు రావచ్చు అన్నమాట. సో ఎలా కనుక్కుంటాము ఎవరికైనా ఈ కండిషన్ ఉంది అని అంటే, ఇలాంటి రిపీటెడ్ మిస్క్యారేజెస్ కానీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ వెళ్ళినప్పుడు జనరలీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు ఇది బయటపడుతుంది. మనం చేసే రొటీన్ స్కాన్ని 2D స్కాన్ అంటాము. ఒక్కొక్కసారి 2D స్కాన్లో దీన్ని గుర్తించడం కష్టం అవ్వచ్చు. బట్ 3D స్కాన్ చేసినప్పుడు మాత్రం ఇది చాలా క్లారిటీగా తెలుస్తుంది. అప్పుడప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీలో భాగంగా HSG అనే టెస్టులు చేపిస్తారు. ఆ టెస్ట్ చేపించినప్పుడు కూడా ఇలాంటి సెప్టమ్ అనే కండిషన్ ఉందని గుర్తించే అవకాశం ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే సెప్టమ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆపరేషన్ అనేది అవసరమా? మనం ముందు అనుకున్నట్టు రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకి కానీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ వేరే ఇతరత్ర కండిషన్స్ అంటే PCOD కానీ ఇంకేదైనా కండిషన్స్ కోసం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ డాక్టర్స్ దగ్గరకు వస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం ఈ కండిషన్ని గుర్తించినప్పుడు తప్పకుండా ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేస్తారు. అలాగని కొత్తగా పెళ్ళయి యంగ్ వయసు ఉండి ఇంకా అసలు పిల్లల గురించి ట్రయల్స్ అనేవి స్టార్ట్ కాని వాళ్ళకి ఏదైనా ఒక కారణం చేత సడన్గా అల్ట్రాసౌండ్ చేసి సెప్టమ్ ఉందని డిస్కవర్ అయిందనుకోండి, అలాంటి వాళ్ళందరికీ మాత్రం వెంటనే దాన్ని ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే హిస్ట్రోస్కోపీ అనే సర్జరీ చేస్తారు. అంటే ఒక కెమెరా లాంటి దాన్ని గర్భసంచిలోకి ప్రవేశించేసి ఒక సిజర్స్తో కానీ ఒక లేజర్ లాంటి ఎక్విప్మెంట్తో కానీ ఈ పొరని తొలగించి ఆ తర్వాత ఆ అడ్డుని తీసేసి తర్వాత కొన్ని రోజులు హార్మోన్ ట్రీట్మెంట్స్ పెట్టి ఆ తర్వాత పేషెంట్ని పిల్లల గురించి ట్రై చేయడానికి మెడిసిన్స్ అనేవి పెడతారు. ఇలాంటి సర్జరీస్లో సక్సెస్ శాతం చాలా ఎక్కువగానే ఉంటుంది. 90 to 95% ఉంటుంది. ఈ సర్జరీస్ అనేవి అబ్సల్యూట్లీ సేఫ్. సో ఒకవేళ మీరు సీనియర్ గైనకాలజిస్ట్ల చేత చేయించుకుంటే మీకు చాలా తప్పకుండా బెనిఫిట్ ఉంటుంది. సో ప్లీజ్ బీ అవేర్ అబౌట్ దిస్ కండిషన్ అండ్ ఇఫ్ యూ ఎవర్ హ్యావ్ అ సెప్టమ్ ఇన్ ద యూట్రస్, get it operated. Okay, thank you. I hope this video was useful to you. Namaskar.